ఆద్య, శ్రీను ఇద్దరు పెరట్లో చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చారు అసలు వీళ్ళిద్దరూ ఏమైపోయారు? శ్రీను బావ ఎక్కడా? అని గుడ్డిదానిలాగా నటిస్తూ వెతుకుతూ వస్తూ ఉంటుంది. వాళ్ళు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం చూసిన చారు రగిలిపోతూ, ఏంటి మీరు ఇలా మాట్లాడుకుంటున్నారా? నాకు అస్సలు నచ్చటం లేదు అని చారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆద్య చేతిలో ఉన్న అరటిపండ్లను ఒక్కొక్కటి తింటూ ఆ అరటిపండు తొక్కల్ని విసిరిపడేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ఆద్య అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి కళ్ళు ఉన్నాయి శ్రీను, మన ముందు నటిస్తూ ఉంది. ఇప్పుడు దాని నాటకం ఎలా బయట పెడతానో చూడు అని చారు నడుస్తూ వస్తూ ఉంటే అరటిపండు తొక్కని చారు నడిచే దారిలో పడేస్తుంది. దాంతో చారు చూసుకొని దానిని తొక్కకుండా దాటుకొని వస్తూ ఉంటుంది. ఏంటి నన్ను కింద పడేయడానికి నువ్వు ఇలా చేస్తావా ఆద్య? నేను తొక్కను కదా, కింద పడను కదా అని చారు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆద్య, అది తొక్కటం లేదు ఆద్య, నువ్వు చెప్పింది నిజమే, దానికి నిజంగానే కళ్ళు ఉన్నాయి, చూసి చూడు ఎలా దాటుకొని వస్తుందో అని శ్రీను అంటాడు. నేను అస్సలు వదలను కదా శ్రీను అని తొక్కల మీద తొక్కలు ఆద్య విసిరి పడేస్తూ ఉంటుంది. ఓ, నేను కింద పడి నడుం విరగ్గొట్టుకోవాలన్న ప్లాన్ని నేను ఎలా తిప్పి కొడతానో చూడు అని చారు ఈసారి కావాలనే అరటిపండు తొక్కపై కాలు పెట్టి సర్రున జారుతూ శ్రీనుపై పడి మళ్ళీ ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే చారు అలా జారి వస్తూ ఉంటే ఆద్య పసిగట్టేసి శ్రీనుని పక్కకు లాగేస్తుంది. అప్పుడు చారు అక్కడ ఎండు మిరపకాయలు ఎండపెట్టి ఉంటే దాంట్లో పడిపోతుంది. మంట మంట అని అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. చూసావా శ్రీను, నేను నిన్ను పక్కకు లాగేశాను, అది ఎండు మిరపకాయల్లో పడిపోయి ముఖమంతా ఎండు మిరపకాయలు తగిలి ఎలా కేకలు పెడుతోందో, కాస్త ఉండి ఉంటే నీపై పడిపోయి ఉండేది అని ఆద్య చెప్తుంది. దీన్ని మాత్రం త్వరలోనే బయటికి గెంటేయాలి ఆద్య, గెంటేయాలి అని శ్రీను రగిలిపోతూ ఉంటాడు.